Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చిన్నవారి మీద నా హస్తం ఉంచెదను. హల్లెలూయా. దేవుని చేతులు ఎలాంటివి? దేవుని చేతులు మనల్ని సృజించిన చేతులు. దేవుని చేతులు మన కొరకు గాయాలు పొందిన చేతులు. దేవుడు తన అరచేతుల మీద మన పేరు చెక్కుకున్నాడు. అంతలా దేవుడు మనల్ని ప్రేమించాడని. దేవుడు తన హస్తాన్ని మన మీద ఉంచి మనల్ని ఆశీర్వదిస్తారు. 5 రొట్టెలు 2 చేపలు క్రీస్తు ప్రభువారు చేతిలో పెట్టినప్పుడు క్రీస్తు ప్రభువారు వాటిని ఆశీర్వదించగా 20,000 మంది తిని తృప్తి పొంది 12 గంపలు ఇంకా మిగిలిన ఎత్తారని. దేవుని చేతిలో మన జీవితం ఆశీర్వదించబడుతుంది. దేవుని చేతిలో మనం భూషణ కిరీటముగా మహిమ కలిగిన వారుగా ఉంటామని. ఒక పోటర్ చేతిలో, ఒక కుమ్మరి చేతిలో మట్టి ఉంటే ఆ మట్టిని ఎలాగైతే అందమైన పాత్రగా చేస్తాడో, దేవుని చేతిలో మన జీవితాన్ని పెట్టినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వాదానికి పాత్రలుగా దేవుడు చేస్తాడని. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవుని చేతులు మనల్ని స్వస్థపరిచే చేతులు. పేతురు అత్తగారు జ్వరంతో బాధపడుతున్నప్పుడు క్రీస్తు ప్రభువారు ఆమెను ముట్టి స్వస్థపరిచారు. యాయిరు కుమార్తె మరణించినప్పుడు క్రీస్తు ప్రభువారు ఆమెను ముట్టి మరణం నుంచి తిరిగి లేపారు. కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తిని క్రీస్తు ప్రభువారు ముట్టి స్వస్థపరిచారు. దేవుని చేతులు పడిపోయిన మనల్ని లేవనెత్తే చేతులని. పేతురు గారు నీటిలో మునిగిపోతున్నప్పుడు క్రీస్తు ప్రభువారు చేయి పట్టుకుని పేతురు గారిని లేవనెత్తారని. దేవుడు మన చేయి పట్టుకుని ఉంటాడు కాబట్టి మనం పడిపోకుండా ఉంటామని. ఒకవేళ పడిపోయినా తిరిగి లేస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చేతులు మనల్ని కాపాడే చేతులు. ఏ కీడు మన దరికి రాకుండా మన ప్రయాణాల్లో, మన పనుల్లో, మన కుటుంబాన్ని అన్ని విషయాల్లో కూడా దేవుని చేతులు మనల్ని కాపాడతాయని, దేవుడు మనకు కాపుదలు ఇస్తాడని. దేవుని హస్తం మనకు తోడైనప్పుడు మనం అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తామని. బైబిల్లో దేవుని ప్రజల జీవితంలో దేవుని హస్తం వారికి తోడై ఉండగా వారు అన్ని పోరాటాల్లో విజయం పొందారని. అయితే అలాంటి దేవుని హస్తము, మనల్ని ఆశీర్వదించే దేవుని హస్తము, మనల్ని స్వస్థపరిచే దేవుని హస్తము, మనల్ని కాపాడే దేవుని హస్తము, అలాంటి దేవుని హస్తం మనకి ఎప్పుడు తోడై ఉంటుందంటే చిన్నవారి మీద దేవుని హస్తం ఉంటుందని. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని దగ్గర తగ్గించుకుంటారో, ఎవరైతే తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటారో వారి మీద దేవుని హస్తం ఉంటుంది. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర జీవం గల దేవయ్య ప్రభువా, మీకు వేలాతి వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. మీ హస్తం వారి మీద ఉంచండి. మీ కాపుదల, స్వస్థత, ఆశీర్వాదము, విజయము ప్రభువా వారికి దయచేయండి. దీవెనలు కుమ్మరించమని సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.